Kutram Purindavan, written and directed by Selvamani Muniyappan, and the casting are Pasupati, Vidad, Lizzie Antony, and Lakshmi Priya Chandramouli. టైటిల్ అర్థం కాలేదని గూగుల్లో వెతికితే గిల్టీ అని ఉంది. అరే ఇది ఎక్కడో చూశాను అనుకుంటే టైటిల్ కిందే ఉంది. ఏదో క్యాప్షన్ అనుకొని లైట్ తీసుకుంటే అదే దాని మీనింగ్ అని తెలిసింది. ఎందుకు టైటిల్ గురించి చెప్పానంటే ప్రతిసారి మర్చిపోవడం, గూగుల్లో వెతకడం. సరే ఇంకా టైటిల్ గురించి వదిలేసి సిరీస్ గురించి మాట్లాడదాం. మనం సిరీస్ చూడటం చాలా తక్కువ. ఇప్పటికీ నేను చూసినవంటే వేళ్లతో లెక్క పెట్టచ్చు. అందులోనూ ఇప్పటికీ గుర్తున్నవంటే రఫ్గా, బ్రీత్ అండ్ మనీ హైస్ట్. రీసెంట్గా అంటే బెంచ్మేట్స్ అండ్ మాయాసభ. ఈ సిరీస్లో మైనస్ అంటే సినిమా అనుకోండి ఒక ఫ్లో ఉంటుంది, బట్ సిరీస్లో ఆ ఫ్లోకి ప్రతిసారి రైల్వే గేట్ పడినట్టు ప్రతి ఎపిసోడ్కి ఆగాలి. అండ్ ఆ టైం పీరియడ్ కూడా ఎక్కువ, అందుకే పెద్దగా వాటి మీదకి అంత ఇంట్రెస్ట్ వెళ్ళదు. ఎంత చెప్పి ఎందుకు చూసావంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి థ్రిల్లర్ సిరీస్ వచ్చింది, అస్సలు మిస్ అవ్వద్దు అంటున్నారని చూశాక మాత్రం వచ్చింది. అంత సింపుల్ గా తేల్చేస్తానా? ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం, ఫైనల్ గా రివ్యూ తెలుసుకుందాం. ఇక సిరీస్ లోని ఫస్ట్ ఎపిసోడే పాయింట్ ఏంటో తెలుస్తుంది. క్యారెక్టర్స్ బిల్డింగ్, స్టోరీ బిల్డింగ్ అన్నీ జరుగుతాయి. ఓకే అంతా బానే జరుగుతుందిలే అనుకునేసరికి ట్విస్ట్. బాబాయ్ ఇలాంటివి చాలానే చూసాం. ఆ ట్విస్ట్ కనిపెట్టేసరికి మనలోని ఇగో కొంచెం సాటిస్ఫై అయ్యిద్ది. ఇక్కడ డైరెక్టర్ ఇగో హర్ట్ అయ్యిద్ది. అలా ఉందన్నమాట నీకు అని. ఆ నెక్స్ట్ ఎపిసోడ్స్ నుండి అసలు గేమ్ స్టార్ట్ చేస్తారు. ప్రతి ఎపిసోడ్ ఫైనల్ మ్యాచే. ప్రతి సీన్ ని ఫైనల్ ఓవర్లా క్రియేట్ చేశారు. నార్మల్ గా ఒక పని చేయడం అనేది ఒక లెవెల్ అయితే, చేసి దొరకకుండా ఉండటం నెక్స్ట్ లెవెల్. ఎక్కడ ఏమైపోతుందా, దొరుకుతారా లేదా అనే టెన్షన్తోనే ఉంటుంది. టెన్షన్ ఒక్కటే అనుకుంటే దానితో పాటు ట్విస్ట్లు ఒక్కటి మన అంచనాకి ఉండదు. స్టార్టింగ్ సీన్ చూసి అరే ఏంట్రా ప్రతి ఒక్కరూ ఇదే కామన్ గా వాడుతున్నారు, దీనిగా సిరీస్ అంత బాగుందన్నారు అనుకుంటే అది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి అది ఒక టైంలో ఆడియన్స్ కి కన్వే చేసేసి దాన్ని ఇంకా హైలైట్ చెయ్యరు. అది డైరెక్టర్ దగ్గర నచ్చిన విషయం. అలాగే ఈ రెండిటితో పాటు మోటివ్, అది కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. అసలు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. ఇవన్నీ ఎక్కడానికి మెయిన్ రీజన్స్ అంటే క్యారెక్టర్స్. ఈ రోల్స్ ఉంటాయి చూడండి, అమ్మమ్మ, తాతయ్య, చిన్న పిల్లోడు, చిన్న పాప, జనరల్, పోలీస్. నార్మల్గా థ్రిల్లర్ జోనర్లో ఎలా ఉంటుందంటే భయపడే వాళ్ళు ఒకళ్ళిద్దరుంటే రిమైనింగ్ ప్రతి ఒక్క రోల్ స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ ఇక్కడ సిరీస్లో చాలా వరకు వీక్ క్యారెక్టర్సే. ఎవరిని చూసినా అయ్యో అనే ఫీలే వస్తుంది. బట్ ఆ క్యారెక్టర్స్తో సిరీస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ వరకు ఒక లెవెల్ అయితే వాళ్ళ పెర్ఫార్మెన్స్, పశుపతి గారు అండ్ వాళ్ళ వైఫ్ రోల్ లీజీ యాంటోనీ కంప్లీట్గా అమ్మమ్మ, తాతయ్య అనే ఫీల్డ్లోనే ఉంటారు. అండ్ మదర్ రోల్ లక్ష్మి గారు, ఆ రోల్లో కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ కనపడుతుంది. వీళ్ళనే కాదు ప్రతి ఒక్కరు. అండ్ విదార్థ్ గారు అంటే గుర్తుకు వచ్చింది, మహారాజా డైరెక్టర్తో ఒక మూవీ తీశారు. ఆ మూవీ చూడండి, మహారాజా మూవీకి మించి ట్విస్ట్ ఉంటుంది. ఇది సిరీస్ గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.